మంగళవారం దేవుని యొక్క శ్రేష్టమైన కృపను బట్టి మరి బైబిల్ స్టడీ కార్యక్రమంలో మనల్ని చేర్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా పరలోకపు రాజా, మరొకసారి సాయంకాల సమయంలో నీ ఘనమైన, నీ మహోన్నతమైన, నీ ఉన్నతమైన నామాన్ని మేము స్తుతించి ఆరాధించగలగటానికి మీరు మాకు ఇస్తున్న ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం. గొప్ప దేవుడవు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, సర్వాధికారివి, సర్వాంతర్వ్యామి, సర్వకార్యములు చేయగలిగిన దేవుడవు. నేను మా ప్రభా, మా జీవితాలలో కూడా ఆ ఆశ్చర్యకారాలను మేము అనుభవించడానికి, నీ వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ యొక్క కృపను మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సంఘమును మీరు ప్రేమించి నీ రక్తము చేత కడుక్కున్న విశ్వాసుల చేత నింపి అనేక కుటుంబాలుగా మా ప్రభా మేము చేరి నేను స్తుతించి ఆరాధించగలగటానికి మీరు మాకు ఇస్తున్న ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరుట మీరు దీవించి కాపాడండి. కుటుంబంలో ఉన్న వ్యక్తులను, బిడ్డలను మీరు దీవించి కాపాడండి. వారు చేస్తున్న ఉద్యోగాలలో, వారు చేస్తున్న ప్రయత్నాలలో, వారి చదువుల్లో, వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు వారికి తోడునీడుగా ఉండి వారి జీవితాలలో నీ కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నమ్మకమైన దేవుడవు, మాట తప్పని దేవుడవు, మాకు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చడానికి సమర్థుడవు నాయన. అనేకసార్లు మా జీవితాలలో మీరు ఇచ్చిన వాగ్దానాలను మా పొరపాట్ల వల్ల, మా తప్పిదాల వల్ల పోగొట్టుకొని నీ యొక్క శ్రేష్టమైన కృపను, ఆశీర్వాదాన్ని, నీ వాగ్దానాన్ని మా జీవితంలో మేము నెరవేర్చుకోలేకపోతున్నాం. కానీ అనేకసార్లు మా ప్రభా, నీ వాక్యము ద్వారా మేము తిరిగి ఉత్తేజింపబడి మా జీవితాలలో నీ మీద ఆధారపడి మా గమనాన్ని నీ మీద ఉంచుకొని జీవించగలిగిన కృప కూడా మీరు మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధమైన గ్రంథాన్ని మాకిచ్చి ఆ శ్రేష్టమైన గ్రంథములో నీ యొక్క వాక్కులను మా ప్రభా అందులో మా కొరకై ఉంచి వాటిని మేము చదువుకొని వాటి ప్రకారంగా జీవించగలగటానికి, ఆత్మీయ మేలు పొందగలగటానికి, మా జీవితాలను సరి చేసుకోవటానికి, మా జీవితాలను మా ప్రభా మరి నీ కొరకై ప్రత్యేకించుకొని జీవించగలగటానికి మీరు మాకు ఇస్తున్న ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. సంఘానికి మీరు దయచేసిన దర్శనాలలో మరి మా ప్రభా మరి మా బైబిల్ స్టడీ కార్యక్రమం కూడా ప్రతి మంగళవారం మేము జరిపిస్తుండగా కొద్దిమందిగా మేము చేరి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇస్తున్న ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు. ఎన్ని రోజులు మాకు ఈ శ్రేష్టమైన పరిచర్య మా జీవితాల్లో మేము చేసుకోగలుగుతామో మాకు తెలియదు నాయన. సమయం ఉండగానే నీ యొక్క వాక్యము ప్రబోధింపబడుతుండగానే అందులోని పారమార్థిక సత్యాలను మేము గ్రహించగలగటానికి నీ సహాయము మాకు ఇవ్వండి. ఈ సాయంకాల సమయంలో మరొకసారి దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మేము ధ్యానించబోతున్నాం. ఈ వాక్యంలోని పారమార్థిక సత్యాలను మరి మా తండ్రి నీ యొక్క తలంపులేంటో, ఆ దినాలలో నీ తలంపులేంటో, మరి ఈ దినాలలో మీ తలంపులేంటో, మేము మా సంఘములోను సమాజంలోను మేము ఎలా జీవించాలో, ఎలా మా ప్రభా నీ కార్యముల పట్ల శ్రద్ధ కలిగి జీవించాలో మేము మరొకసారి నీ యొక్క వాక్యము చేత హెచ్చరింపబడుతుండగా జాగ్రత్త కలిగి నీ వాక్యాలను మేము ధ్యానించి నీ కృపలో మేము భద్రపరచబడి నీ వాక్యాన్ని ధ్యానించగలిగే కృప మాకు ఇవ్వండి. ఈ సాయంకాలం పెద్దలు మన ప్రభా దీవించి ఆశీర్వదించండి. మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనాలు. మాకు ఇచ్చిన కొత్త నూతన ఎగ్జిక్యూటివ్ని బట్టి నీకు వందనాలు. అరుణ్ గారిని మరి మా తండ్రి ఆయన బృందాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రార్థనాపూర్వకంగా ప్రతిదీ తలపెట్టి చేయగలగటానికి సహాయం చేయండి. వారి తలంపులు, ఆలోచనలు, క్రియలు సంఘ క్షేమం కొరకు ఉండలాగున ప్రతి వారు ఏకాత్మ కలిగిన ఆయన ఐక్యతతో ప్రతి పని చేయగలగటానికి సహాయము దయచేయండి. సంఘంలో మా ప్రభా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి నిన్నటి దినం సంతోష్ కుమార్ని మేము దర్శించాం. ఆ కుమార్తెకి మీరు ఇచ్చిన, అమ్మగారికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. మరి మా తన సంపూర్ణమైన ఆరోగ్యం మీలో ఉందని ఆమె విశ్వాసాన్ని బలపరిచి, ఆ కుటుంబాన్ని ధైర్యపరిచి తిరిగి సంఘానికి మీరు తోడుకొనండి. అలాంటి బలహీనతలో ఎంతమంది ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి నాయన. మరొకసారి సాయంకాల సమయంలో మరి మా తండ్రి ఎవరెవరైతే ఎలాంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యంతో ఉండి మా ప్రార్థన అవసరత కోరి ఉన్నారో వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. మరి మా ప్రభా అక్కడక్కడ చదువుతున్న మా పిల్లలను, అబ్రాడ్లో ఉన్న మా పిల్లలను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఎక్కడ ఉన్నా నీ యొక్క ఆజ్ఞల ప్రకారంగా మా ప్రభా మంచిని పెంచి పోషించే మంచి మనసులు వారికి దయచేసి వారి ద్వారా అనేకులు మేలు పొందగలగటానికి కృప చూపించమని ఈ సాయంకాలము నీ దీవెనలు, ఆశీర్వాదాలు మాకు నిండుగా మెండుగా దయచేసి మా తండ్రి నీ వాక్యాన్ని సరైన రీతిగా ధ్యానం చేసుకొని కృపను మాకు దయచేయమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలం శివ గారు కొద్దిపాటి సమయాన్ని వారికి ఇస్తామని చెప్పాం. కానీ ఇంతకుముందే ఫోన్ చేసి కొంచెం లేట్ అవుతుందని చెప్పారు. కాబట్టి మనం బైబిల్ స్టడీలోకి వెళ్దాం. బైబిల్ స్టడీ అయిన తర్వాత అంతలోపల వారు వస్తే
వారికి కొద్దిపాటి సమయాన్ని మనం ఇవ్వడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఈ దినం బైబిల్ స్టడీలో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తున్నాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయాన్ని తెరిచి ఉంచుకోవలసిందిగా కోరుతున్నా. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతము అందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కల్మ ముందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమందు దాని కట్టను ఆరంభించెను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగును బట్టి 20 మూరలు వెడల్పు, 120 మూరలు ఎత్తు. దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారుతో అతడు పొదిగించెను. మందిరపు పెద్ద గదిని దేవదారు కలపలతో కట్టి వాటిపైన మేలిమి బంగారును పొదిగించి పైభాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీము నుండి వచ్చినది. మందిరపు దూలములను, స్తంభములను, దాని గోడలను, దాని తలుపులను బంగారుతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించెను. మరియు అతడు పరిశుద్ధ స్థలమొకటి కట్టించెను. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి 20 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. 1200 మణుగుల మేలిమి బంగారుతో అతడు దానిని పొదిగించెను. మేకుల ఎత్తు 50 తులముల బంగారు. మీది గదులను బంగారుతో పొదిగించెను. అతి పరిశుద్ధ స్థలమందు చెక్కడపు పనిగల 2 కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను. ఆ కెరూబుల లెక్కలు పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడవు. అది మందిరపు గోడకు తగులుచుండెను. 2వది జతకానున్న కెరూబున రెక్కకు తగులుచుండెను. ఈ ప్రకారము చాచుకొనిన ఆ కెరూబ లెక్కల 20 మూరలు వ్యాపించెను. కెరూబులు పాదముల మీద నిలువబడెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. అతడు నీలి నూలుతో, ఊదా నూలుతోనూ, ఎర్ర నూలుతోనూ, సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించెను. ఇదియుగాక మందిరపు ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను, వాటి మీదికి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించెను. గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి స్తంభముల పైభాగమున దాని ఉంచి 100 దానిమి పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించెను. ఆ 2 స్తంభములను దేవాలయం ఎదుట కుడి తట్టున ఒకటియు ఎడమ తట్టున ఒకటియు నిలవబెట్టించి కుడి తట్టు దానికి యాకీను అనియు ఎడమ తట్టు దానికి బోయజోను అనియు పేర్లు పెట్టెను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇంకొక మంగళవారం దేవుని సన్నిధానంలో ఉండడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 2వ దినవృత్తాంతముల గ్రంథములో సొలొమోను కట్టించిన ఆ దేవాలయం యొక్క పనులను గురించి చాలా విపులంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తాడు. దేవుని కొరకు ఏదైనా పని మనము ప్రయత్నం చేస్తే, దేవుని కొరకు ఏదైనా ప్రయత్నం చేయాలని మనము దానిని ప్రారంభిస్తే దేవుని యొక్క డైరెక్షన్స్తోనే చేయాలి. దేవుని యొక్క డైరెక్షన్స్తోనే చేయాలి. చాలాసార్లు మన జీవితాలలో, సంఘములో మనం చేసే పనులలో దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకుండా, దేవుని యొక్క అనుమతి లేకుండా, ఇంట్లో కానీ సంఘములో కానీ దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా చాలా పనులను చేస్తూ ఉంటాం. కానీ సొలొమోను రాజు తను రాజైన తర్వాత వారి నాన్న దేవుని మీద ఎలా ఆనుకున్నాడో, వాళ్ళ నాన్న దేవుని పట్ల ఎట్లా ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడో దానిని బట్టి సొలొమోను కూడా తన జీవితంలో నేర్చుకున్నాడు. జీవితంలో ఎప్పుడైనా మన జీవితంలో చేయబోయే కార్యాన్ని ఒక కార్యాన్ని మనం తలపట్టి చేసినప్పుడు అది దేవుని చిత్తమా కాదా మనం తెలుసుకోవడం ముఖ్యం. అందుకే యేసు ప్రభుల వారు, త్రిత్వములో ఒకడైన యేసు ప్రభుల వారు వచ్చిందే సిలువ ఎక్కడానికి. కానీ ఆయన గెత్సెమనే వనములో ప్రార్థన చేసి నీ చిత్తమైతే ఈ గిన్నెను తీసే అని ఎందుకు చెప్పాడు? దేవుని చిత్తము యేసు ప్రభుల వారు తప్పకుండా సిలువ ఎక్కాలని, సిలువ ఎక్కాలని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు ముగ్గురు ఆలోచించే
తన కుమారుని లోకానికి పంపారు. పాత నిబంధన అంతా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన పుణ్యస్త్రీ అంటే కన్యక గర్భములో జన్మించి ఆయన ఈ లోకములో ప్రజలందరి పాప క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని చిందిస్తాడు అని రాయబడి ఉంది. ఆయన వచ్చినప్పటి నుంచి చెప్పిన మాట ఒకే మాట ఏంటి? నేను చనిపోతాను, నేను తిరిగి లేస్తాను 3వ రోజున చెప్తూనే ఉన్నాడుగా. వై డిడ్ హి గో టు గెత్సేమనే వనానికి ఎందుకు వెళ్ళాడు? వెళ్ళి అది కూడా ఈ గిన్నె తీసేయని ఎందుకు అడిగాడు? ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసికి ఇదొక ఉదాహరణ. జీవితంలో క్లిష్ట సమయంలో నీకు ఇష్టం లేనిది చేయవలసి వచ్చినప్పుడు, జీవితంలో క్లిష్ట సమయాల్లో నీకు ఇష్టమైనది చేయవలసి వచ్చినప్పుడు, నీ మీద ఒక పని భారము పెట్టి ఆ పనిని నువ్వు తప్పకుండా చేయవలసి వచ్చినప్పుడు, ఆ పని నీకు ఇష్టం లేనప్పుడు మనము చేయవలసిన పని ఒకటే, ప్రభువా నాకు ఇష్టం లేదు కానీ చేయవలసిన అవసరత ఉంది, నీ చిత్తం ఏంటి అని అడగాలి. ప్రభువు చిత్తాన్ని చెప్పలే, నా కృప. ప్రభువు ఆ గిన్నె తీయమని చెప్పిన దానికి తండ్రి అయిన దేవుడు అసలు దానికి జవాబే ఇవ్వలే. 3 సార్లు ప్రార్థన చేశాడు. మన జీవితాల్లో మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, ప్రతిదీ ప్రయత్నం చేసిన ప్రతిదీ మన జీవితాల్లో కొంచెం కష్టం ఎందుకు కలిగజేస్తుంది అంటే, మనము తండ్రి చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని, మన జీవితం ఆయన మనకిచ్చిన దానం, మన జీవితాల్లో మనకి ఏది కావాలన్నా ఆయన చిత్తాన్ని మనము అడిగితే, there is no question of failure in our lives. There is no question of happiness in the life. అసలు మనము బాధపడటానికి, దుఃఖపడటానికి, దుఃఖించడానికి అసలు సమయమే దొరకదు మనకు. ఎందుకంటే ప్రతి దాంట్లో దేవుని చిత్తం ఏంటో మనం అడగాలి. సొలొమోను అడగటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు చెప్తున్నాను అంటే, 3వ అధ్యాయము 1వ వచనములో, తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు, ఈ మొరియా పర్వతం అన్నది మొదటి దినవృత్తాంతం గ్రంథంలో ఎక్కడ లేదు. వర్ణాను కల్లము అని వచ్చింది. ఈ మొరియా పర్వతం ఏంటి? ఏమన్నా గుర్తొస్తుందా? ఈ మొరియా పర్వతం ఏంటి? అబ్రహామును ఇస్సాకు బలి ఇవ్వడానికి ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, ఆదికాండం 22:2, అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహనబలిగా అతనిని అర్పించును. దావీదు నాకు దేవదూత కనిపించేది రెండవసారి. ఇస్సాకును బలిగా ఇవ్వమని దేవుడు చెప్పి ఆ ఇస్సాకును తీసుకొని వెళ్ళి ఆ మొరియా పర్వతం మీద కట్టివేసి ఆయనను చంపటానికి కత్తి తీసుకున్నప్పుడు దేవుడు అంటాడు, ఇది సమయం కాదు, నీ కొడుకుని చెప్పాల్సిన పని లేదు. అక్కడ ఒక పొట్టేలు కొమ్మలలో పొదల్లో తగులుకొని దాన్ని తెచ్చి చంపు. బాగా గమనించండి, ఒక తండ్రి తన కుమారుణ్ణి మొరియా పర్వతం మీద బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవునికి భయపడి దేవుని మాట ప్రకారంగా జరిగించడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నీ కొడుకును బలియాల్సిన పనిలే, నీ కొడుకుకు ప్రతిగా అక్కడ ఒక పొట్టేలు ఉంది, ఆ పొట్టేలును బలివ్వు, దాని రక్తం చూసి నిన్ను నీ కొడుకును క్షమించేస్తా. ఓల్డ్ టెస్టమెంట్ అంతా అది జరిగింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు అదే మొరియా పర్వతం మీద ఎక్కడైతే వాళ్ళ నాన్నకు కనిపించాడో, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎక్కడైతే వాళ్ళ నాన్నకు దేవుడు ఇశ్రాయేలులో లెక్క పెట్టడంలో దావీదు తప్పు చేస్తాడు. వారి మీదకి తెగులు వస్తుంది. తెగులును ఆపాలని దేవునికి బలి ఇవ్వడానికి అబ్రహాము వెళ్తుంటే ఒర్నాను అని ఒక అతను యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం దగ్గర దేవుని యొక్క పరిశుద్ధ దూత కనిపిస్తుంది. అప్పుడు దేవుడు ఆ దూతకు చెప్తాడు, ఇంకా చంపొద్దు మనుషులను చాలు అని. అక్కడ బలిపీఠం కట్టి దేవునికి బలిస్తాడు. ఒర్నాను యొక్క ఎద్దులను ఆయన యొక్క నాగులను తీసుకొని ఒక బలిపీఠంగా కట్టి కడతాడు.
మొదటిది, ఏ స్థలములో అబ్రహాము తన కుమారుడు రక్షించుకున్నాడో అదే స్థలములో ఇప్పుడు ఇశ్రాయేలు కుమారులందరూ రక్షింపబడటానికి బలి ఇవ్వాలి. అర్థమవుతుందా? మనం అంత ఆలోచించాం, మన జీవితాలను అంత సీరియస్గా తీసుకోము. దేవునికి బంధనం కట్టాలా, ఏదైతే ఏమి. దేవుని పని చేయాలా, ఎలా చేస్తే ఏమి. దేవుని పని జరగాలి, ఏం చేస్తే ఏముందమ్మా. జరగాల, మనము సంఘంలో ఒక కార్యాలు జరిగించాలి, దాని తర్వాత బోధనాలు చేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, అంతే. మోస్ట్ ఆఫ్ ద టైం సంఘాల్లో జరుగుతున్న పని ఏంటంటే వీఆర్ మోర్ హ్యాపీయర్ ఇన్ సెలబ్రేషన్. మన సంఘాలలో మనం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం, అంటే పండగలు చేసుకుంటున్నాం, ఆరాధన జరగడంలే. మొరియా పర్వతం మీద, ఒర్నాను కళ్ళం మీద, పర్వతమందు మొదటి 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయము 3వ లైను, మొరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున, యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. యెరూషలేం పట్టణం 2 కొండలు ఉంటాయి. మొత్తము యెరూషలేం చుట్టూ 7 కొండలు ఉంటాయి. 7 కొండల్లో 2 మెయిన్ కొండలు ఉంటాయి. పోదాం, యెరూషలేం పోదాం, చూపిస్తా. ఈ 2 కొండలు ఉంటాయి. ఒక కొండ పేరు మొరియా కొండ, ఇంకొక కొండ పేరు సీనాయి కొండ. ఒకటేమో సియోను కొండ, ఒకటేమో మొరియా కొండ, ఇంకోటేమో సీనాయి కొండ. మొరియా పర్వతం మీద దేవుని మందిరం కట్టారు, సియోను కొండ మీద పరిశుద్ధ యెరూషలేం పట్టణం కట్టారు. ఇవి ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంటాయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో గమనించండి, సొలొమోను వాళ్ళ నాన్న, ఒక్కసారి నాతో పాటు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం, 28వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 28:19. దావీదు వాళ్ళ కుమారుని పిలిచి ఏం చెప్తాడో చూడండి. ఇవన్నీ అప్పగించి, అంటే బంగారము వెలగలరాలని అప్పగించి, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలకముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. అంటే బ్లూ ప్రింట్ దేవుడు దావీదుకి ఇచ్చాడు. మచ్చు అంటే బ్లూ ప్రింటే కదా. బ్లూ ప్రింట్ను దేవుడు దావీదుకి ఇచ్చాడు. మనం ఇల్లు కట్టాలంటే బ్లూ ప్రింట్, ఎక్కడ మొదటి పిల్లర్ వేయాలి, ఒకడ మేలు పిల్లర్ వేయాలి. దేవునికి యెహోవా హస్తము నా మీదికి వచ్చి దావీదు అంటాడు, ఎలా చేయాలో అలా చేయడానికి ఇష్టపడి దేవుడు నాకు నేర్పినాడు. ఏం చేసింటాడు? కొడుకు నేర్పినాడు. ఆ దేవుడు ఇచ్చిన నమూనాను కొడుకు ఇచ్చాడు. కొడుకు దాన్ని తీసుకొని దాని ప్రకారంగా కట్టడానికి మొదటిది ఏమని చెప్పాడు? నువ్వు కడితే మొరియా పర్వతం మీదనే కట్టాలా. రెండవది, పరిశుద్ధమైన స్థలము, కరెక్ట్ ఒర్నాను కళ్ళము ఎక్కడుందో దాని మీద పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము రావాలి. మూడవ అధ్యాయం 1వ వచనము, యెబూసీయుడైన ఒర్నాను కల్మందు దావీదు ఏర్పరిచిన యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించను. తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమున దాన్ని కట్టనారంభించను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క మందిరము కట్టబడుతుంది. దేవుని యొక్క మందిరము కట్టబడుతుంటే ఎన్ని రోజులు కట్టాడు తెలుసా? మందిరాన్ని ఎన్ని రోజులు కట్టాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి రాజుల గ్రంథం, దినవృత్తాంతములు ముందు ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 284వ పేజ్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఇది మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 37-38 వచనాలు. 4వ సంవత్సరమున జీప్ అనుమాసమున యెహోవా
మందిరపు పునాది వేయబడెను. ఒక్కసారి మళ్ళా దినవృత్తాంతం గ్రంథం 3లో చూడండి. తన ఏలుబడిలో 4వ సంవత్సరమున 2వ నెల 2వ దినమున దాన్ని కట్టనారంభించను. 2వ దినవృత్తాంతంలో 3:2. మళ్ళా మొదటి రాజులకు వద్దాం. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 37వ వచనం. 4వ సంవత్సరమున జీపు మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమయ్యను. 7 సంవత్సరములో సొలొమోను, అండర్లైన్ చేసుకోండి, 7 years కట్టాడండి. జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఆషామాషిగా కట్టలేదండి. తన జీవితంలో అన్నీ ఉన్నాయి, చాలా చక్కగా. మీరు 2వ అధ్యాయంలో గమనిస్తే ఒక్కసారి నాతో పాటు 2వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో, సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశం ఉండిన అన్యజాతి వారిని అందరినీ వేయించిన ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు 1,83,600 మంది అయిరి. వీరిలో బరువులు మోయుటకు 70,000 మందిని, పర్వతములందు రాణులు కొట్టుటకు 8,000 మందిని, జనుల మీద అధిపతులుగా పనిచేయుటకు 3,600 మందిని అతడు ఏర్పరచెను. మెటిక్యులస్గా దేవుని యొక్క పనిని, ఎందుకు దేవుడు ఆయనను అంతగా ఆశీర్వదించాడు? ఆయన తప్పు చేశాడు, జీవితంలో తప్పులు చేశాడు. కానీ దేవుని పని పట్ల సొలొమోనుకున్న సొలొమోనుకున్న ఆ యొక్క మిక్కుటమైన ఆసక్తి మనం గమనించాలి. వెన్ యూ డూ యువర్ వర్క్, నీ పని చేసుకునేటప్పుడు నువ్వు ఎలా చేసుకున్నా దేవుడు ఏమన్నాడు? ఆయన పని చేసేటప్పుడు, ఆయన పనుల్లో నువ్వు నిమగ్నం కావాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు సొలొమోను లాగా మనం ఉండాలి అని కోరుకుంటాడు. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా 3వ వచనం, దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచును. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగును బట్టి 20 మూరల వెడల్పు, 120 మూరల ఎత్తు. మందిరపు పొడుగును బట్టి 20 మూరలు వెడల్పు, 120 మూరలు ఎత్తు. దాని లోపల భాగమును ప్రశస్తమైన బంగారుతో అతడు పొదిగించను. సొలొమోను కట్టిన దేవాలయం అది మన లెక్కలో చూస్తే 27 మీటర్లు పొడవు, 27 మీటర్లు పొడవు, 9 మీటర్ల వెడల్పు దేవాలయం. అంతే, 27 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు. ఇంత చిన్న దేవాలయంను కట్టడానికి 7 సంవత్సరాలు పట్టిందండి. 27 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు. ఎందుకంటే నిర్గమకాండము 22వ అధ్యాయం, నిర్గమకాండం 22వ అధ్యాయం నుండి దేవుడు ప్రత్యక్షపు గుడారం గురించి మాట్లాడతాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలో ఏవేవి ఎక్కడ ఉండాలో, ప్రత్యక్షపు గుడారం అంటే టెంట్, ఆ టెంట్లో ఒక్కొక్కటి ఎక్కడెక్కడ పెట్టబడాలో చాలా విపులంగా దేవుడు మాట్లాడతాడు. నిర్గమకాండం అంతా అదే చెప్తాడు. దేవుడు ప్రత్యక్షపు గుడారంలో ఎక్కడ ఏది పెట్టమన్నాడో సొలొమోను కట్టించిన సొలొమోను దేవాలయంలో, దేవుని మందిరములో అక్కడే కట్టించడానికి ఇష్టపడ్డాడు. దట్స్ వై ఇట్ టుక్ 7 years. మనమైతే 3 monthsలో కట్టేవాళ్ళం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మన జీవితంలో మనం గమనించాలి. ఒక్కసారి గమనించండి. నిర్గమకాండం 26వ అధ్యాయం, నిర్గమకాండము 26వ అధ్యాయం, నిర్గమకాండము 26వ అధ్యాయము, నిర్గమకాండం 26వ అధ్యాయము, 26వ అధ్యాయము. అప్పుడు ప్రత్యక్షపు గుడారం ఉండే, అప్పుడు మందిరం ఇంకా లేదు కదండి. ఇశ్రాయేలులు నడిచేటప్పుడు ప్రత్యక్షపు గుడారం ఉండే. కానీ నిర్గమకాండం 26వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున, అది దేవుడు ఎప్పుడో మందిరాన్ని ఎక్కడ కట్టాలా, ఎట్లా కట్టాలా, దేంతో కట్టాలా, ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి. మన జీవితాలు కూడా అంతేనండి. మన జీవితాలు దేవుని మందిరాలు. మన జీవితాలను ఎలా కట్టాలా, ఎన్ని రోజులు బతకాలా, మనం బతుకుతున్న జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఇంకొకరికి సహాయకరంగా ఉండాలి, ఎలా ప్రేమ ఆప్యాయాలతో మనం, అన్నీ దేవుడు పెట్టాడండి. హీ హాజ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్. నమూనాలు ఇచ్చాడండి మనకు. కానీ మనము నమూనాకు విరుద్ధంగా జీవిస్తూ ఉన్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా, 1 కొరింథీయులు అంటాడు. మన జీవితాలు దేవుని మందిరాలు.
ఈ మందిరంలో దేవుడు నివసించాడండి. ఈ కొత్త నిబంధనలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఇంకా మందిరాల్లో నివసించాడు, నీ హృదయంలో నివసించడానికి. అందుకే 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో నేను నీ హృదయంలో తలుపునెత్త తడుతున్నా. మన జీవితాలలో మనం గమనించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, సొలొమోను కొట్టిన మందిరాన్ని గురించి కొంచెం మీకు స్టాటిస్టిక్ చెప్తా. ఆ దినాలలో రాజులు మందిరాన్ని వారి ఇంటికన్నా మందిరాన్ని కట్టడానికి వారు ఇష్టపడతారు. నేను పోయినసారి చెప్పాను, ఆ దినాలలో వారి ఇంటికన్నా మందిరాన్ని బాగా కడతారు. ఎందుకంటే రాజు యొక్క ఔన్నత్యం ఆయన గృహదేవతకు కట్టించిన మందిరాన్ని బట్టి ఆధారపడుతుందట. రాజు యొక్క మందిరం. బబులోను రాజు ఉన్నాడు, ఆయనకు అష్టారోతు దేవుడు, బబులోను దేవతలు ఉన్నారు. వాళ్ళకు గుడులు కట్టించుకున్నారు. ఇప్పుడు సొలొమోనుకు నిజమైన జీవించే యెహోవా దేవుడు దొరికాడు. యెహోవా దేవుడికి మందిరము కట్టాలి అంటే అది తన ఇంటికన్నా, బాగా గమనించాలి, తన ఇంటికన్నా దేవుని ఇల్లు బాగా ఉండాలని ఆశించాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, తన పరిపాలనలో 4వ సంవత్సరంలో కట్టడారంభించి 11వ సంవత్సరంలో ముగించాడండి. అప్పటిదాకా మీరు జాగ్రత్తగా తన ఇంటిని గురించి ఆలోచించాలి. తెచ్చిన దాంట్లో వచ్చిన కలపలో పక్కన పెట్టుకున్నాడు తన ఇల్లు కట్టించుకునే దానికి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జాగ్రత్తగా ఇప్పుడు నేను బైబిల్లో లేని విషయాలు, అంటే బైబిల్లో ముందున్న విషయాలు మీకు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మందిరము సొలొమోను కట్టాడు. సొలొమోను కట్టిన తర్వాత మళ్ళా మిగిలిన రాజుల కాలంలో మనం గమనిస్తే సొలొమోను యొక్క కుమారుడైన రెహబాం దేవునికి తిరగబడతాడు. ప్రతిసారి ఒక రాజు దేవునికి తిరగబడతాడు. ప్రతిసారి దేవుణ్ణి నమ్ముకొని దేవుని యొక్క దేవుని యొక్క మార్గాల ప్రకారంగా, మాటల ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా దావీదులను నడిచి ఇంకొక రాజు పుడతాడు. ఎప్పుడైతే ఈ రాజు దేవుణ్ణి విసర్జించి కష్టాలు చేస్తాడో వెంటనే ఆ రాజు మీదికి ఏదో ఒక సైన్యం వచ్చి ఆ రాజ్యాన్ని నాశనం చేస్తుంది. ఎప్పుడైతే రాజు దేవుని మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతాడో ఆయన జీవితంలో యుద్ధాలు వచ్చినా ఆ యుద్ధాన్ని గెలిచే శక్తి దేవుడు వారికి ఇస్తాడు. మీరు ఆలోచించండి, ఎందుకు ఇంతమంది రాజులు ఎందుకు చేశాడు? ఇంతమంది రాజులు ఎందుకు చేశాడు దేవుడు? ఇంతమంది రాజుల ద్వారా మనకు చరిత్రను ఎందుకు చెప్పాడు? నీవు దేవుణ్ణి వదిలిపెట్టి ఆ రాజులండి, ఆ రాజులు దేవుణ్ణి వదిలిపెట్టి దావీదు కుమారులండి, దావీదు కడుపు నుంచి పుట్టిన వారండి, వారు కూడా దేవుణ్ణి విసర్జిస్తే దేవుడు వారిని విసర్జించాడు. నీవు దేవుణ్ణి గ్రహించడానికి, దేవుని పక్కన ఉండటానికి, జీవించడానికి ఇష్టపడితే దేవునికి సాయం చేస్తాడు. రెహబాము కాలంలో జాగ్రత్తగా వినండి, సొలొమోను కుమారుడు రెహబాం నెక్స్ట్ వస్తాడు. ఇంత క్లియర్గా లేదు, మీకు ఒక చూచాయిగా చెప్తా మందిరాన్ని గురించి. సొలొమోను కుమారుడైన రెహబాము వచ్చి వాళ్ళ నాన్న మాట వినడు, కట్టించిన దేవాలయంలో ఆరాధన జరిగించడు, ఆలయాలకు వెళ్ళడు, తన యొక్క స్నేహితులతో కలిసి భయంకరమైన తిరుగుబాటుతనం చేస్తాడు దేవునికి. దేవుడు యరొబాము అనే బెన్యామీను గోత్రం నుంచి ఒకటి లేపుతాడు. వాడొచ్చి రెహబామునకు తిరగబడతాడు. యరొబాము అనేవాడు తనంతకు తనుగా రాజు ప్రకటించుకుంటాడు. అప్పుడు యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యం అని 2 రాజ్యాలు అయిపోతాయి, 2గా విభజించబడిపోతాయి ఇశ్రాయేలీలు. కానీ బాగా గమనించండి, దేవుడు ఇశ్రాయేలు రాజులు వారంతకు వారు దేవుడు ఏర్పరచుకొనకపోయినా వారంతకు రాజుగా డిక్లేర్ చేసుకొని అక్రమము అన్యాయము చేసి ఆయన రాజులండి వీరందరూ ఇశ్రాయేలు రాజులు. దేవుడు ఇశ్రాయేలు రాజులను గురించి పట్టించుకోలే. వాళ్ళు విగ్రహారంతో నాశనం అయిపోయారు. ఎవడో ఒకరిద్దరు తప్ప. వీరికి 20 రాజులు, వీరికి 19-20 రాజులు, వీరు నాశనం అయిపోయారు, దేవుని వదిలేశారు. కానీ దావీదుకు దేవుడు చేసిన ప్రమాణాన్ని బట్టి, దావీదుకు దేవుడు ఇచ్చిన మాటను బట్టి దావీదు యొక్క కుమారులను పట్టుకొని ఉన్నాడండి. దావీదు కుమారుడైన సొలొమోను కుమారుడైన రెహబాము దేవునికి తిరగబడి అపవిత్రమైన కార్యాలు చేయడం, తన తండ్రి నడిచిన మాటలో నడవకపోవడం, దేవుని మాటలకు విసర్జిస్తే దేవుడు ఒక రాజు, షీషను అనే ఒక రాజును లేపి రెహబామును నాశనం చేస్తాడు. అంటే రెహబాబు యొక్క రాజ్యాన్ని ఆయన పట్టుకుంటాడు. ఆయన కడుపున పుట్టినవాడు ఎవరు? రెహబాము కడుపున పుట్టినవాడు ఆసారాజు.
ఈ ఆసారాజు వాళ్ళ నాయనకు జరిగింది చూసి తన జీవితాన్ని మార్చుకొని దేవుని పట్ల విధేయత చూపిస్తాడు. ఆసా విధేయత చూపించి వాళ్ళ నాన్న వెళ్ళని మందిరానికి తిరిగి వెళ్ళి అక్కడ దేవునికి మళ్ళా బలి అర్పించడము, దేవునికి నైవేద్యం వేయడము, దేవుని ఆసనం చేసుకోవడం మళ్ళా సుభిక్షమైంది. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, విగ్రహ తరువాత ఆయన ఎప్పుడైతే ఆశా చనిపోతాడో ఆశా కుమారులలో 2-3 తరాల దాకా దేవుని గురించి పట్టించుకోరు. వారు విగ్రహారాధనలో చెడిపోతారు, లోకంలో చెడిపోతారు. ఇశ్రాయేలు రాజుల పిల్లలను పెళ్లి చేసుకోవడానికి ప్రారంభిస్తారు. రాష్ట్రము ఆధ్యాత్మిక అధోగతికి పోతుంది. ఇంకా ఇశ్రాయేలు రాజులకు యెహోవా దేవుడు అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితికి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు రాజైన యోవాషు అని ఇంకొకరిని లేపుతాడు. ఆ యోవాషు అనేవాడు 2వ దినవృత్తాంతం 21వ అధ్యాయంలో కనిపిస్తాడు మనకు. ఈ యోవాషు అనేవాడు తిరిగి మందిరాన్ని తలుపులు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తాడు. మళ్ళా దేవుని ప్రజలు 40 సంవత్సరాలు సుభిక్షంగా ఉంటారు. తరువాత క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, తరువాత ఆహాజు రాజు వస్తాడు. ఆహారాజు మళ్ళా తప్పు చేస్తాడు. మళ్ళా వీళ్ళను భయంకరంగా దేవుడు శిక్షిస్తాడు. జాగ్రత్తగా వినండి. ఆహాజు రాజు శిక్షించిన తర్వాత ఆహాజు రాజు భయంకరమైన రోగంతో తన జీవితంలో చాలా తప్పులు చేసి దేవుడికి దూరం అయిపోయిన తర్వాత మళ్ళా ఇశ్రాయేలు మళ్ళా బానిసలు అవుతారు. ఆయన కడుపున హిజ్కియా రాజు పుడతాడు. ఆయనకే కదా పుండు వస్తుంది. దేవుని యందు నమ్మకత్వం కలిగిన వాడు తిరిగి దేవాలయాన్ని మళ్ళా పునరుద్ధరిస్తాడు, దేవాలయాన్ని బాగు చేస్తాడు. ఇవంతా చేస్తూ కూర్చున్నప్పుడు చివరిగా ఈ హిజ్కియాకు మనశ్శాని ఇంకో కొడుకు పుడతాడు. వాడు భయంకరమైన అపవిత్రుడు. దేవుని మందిరంలో అపవిత్రమైన జంతువులను తెచ్చి అపవిత్రమైన దేవతలను తెచ్చి పెడతాడు. దేవుని మందిరంలో దేవునికి కోపం వస్తుంది. అప్పటికే క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, అప్పటికే ఇశ్రాయేలులకు క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, అది 586 క్రీస్తు పూర్వం 586. దేవాలయంలో దేవునికి అన్నిటికన్నా దేవునికి అయిష్టం ఏంటో తెలుసా? విగ్రహారాధన. దేవుని మందిరంలో విగ్రహారాధన చేస్తే దేవుడిని తట్టుకోలేడు. అప్పుడు దాకా రాజ్యాన్ని మాత్రమే శిక్షించాడు. అప్పుడు 586లో ఒక్కసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనం చదువుతా. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి, అంటే రాజు యూదా రాజు, అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గముల చేత సంహరించెను. అతడు యవ్వనుల ఎందైనను యువతల ఎందైనను ముసలివారి ఎందైనను నెరసిన వెంట్రుక గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరములోని నిధులనేమి రాజు నిధులనేమి అధిపతుల నిధులనేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులను బొత్తిగా. అమ్మా,
కల్దీయులు అంటే నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు. ఎవరు చెప్పారంట చేయమని? దేవుడు చెప్పాడు. చూడండి, మీరే చూడండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా బాగా గమనించండి. దేవుడు చూడండి 17వ వచనం చివరి మాట. దేవుడు 17వ వచనం చివరి లైను. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించను. వెన్ గాడ్ డజంట్ లైక్ యూ, నువ్వు చిన్న చిన్న తప్పులు చేస్తున్నావు, పొరపాట్లు చేస్తున్నావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నీవు వదిలిపెట్టకుండా పొరపాట్లు ఎక్కువ చేసుకుంటూ పోతున్నావు, దేవునికి విరోధంగా స్టార్ట్ చేస్తున్నావు. దేవుడు నీ కుటుంబంలో ఏదో ఒక కష్టం పెడతాడు, తిరిగి ఆయన దగ్గరికి వస్తావని. నువ్వు దాన్ని కూడా పట్టించుకో. జీవితంలో ఇష్టానుసారం జీవిస్తావు. నీ అక్రమము ఇంటి దాకా నుంచి గుడిలోనికి తెస్తావు. గుడిలోనికి నా మాటలు కావండి. ఎప్పుడండి? 585లో రాసింది ఇది, బిఫోర్ క్రైస్ట్. 585లోనే వారు దేవునికి విరోధులై దేవుని ప్రవక్తలను దూషించడము, చంపడము, సంఘములో అపవిత్ర కార్యం అప్పుడే ఉందండి. అలా జరిగితే ఏమవుతుంది? దేవుడే శత్రురాజుకు ధైర్యం ఇచ్చి ఆయనతో మాట్లాడి ఆయనను పంపించి, ఎవరెవరు అండి? యవనస్తులంట, పిల్లలంట, పెద్దలంట, తల నడిచిన వాళ్ళని అందరినీ చంపేసినాడట. చంపేసి కొంతమందిని, అందులో కొంచెం అందంగా ఉన్నవారు, కొంచెం జ్ఞానము కలిగిన వారు, కొంచెము ప్రావీణ్యత కలిగిన వారిని తన బబులోనికి చెరసాలలో వాళ్ళను బానిసలుగా తీసుకెళ్ళాడు. ఆ బానిసలను గురించిన వృత్తాంతమే దానియేలు గ్రంథం, హెచ్కేలు గ్రంథం. అర్థమవుతుందా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దట్స్ వాట్ ఐ సే. మన జీవితంలో మన అక్రమము అన్యాయం మన ఇంట్లో చేసుకుందాం. మన జీవితంలో మన అన్యాయము అక్రమము మన సమాజంలో చేసుకుందాం. మన జీవితంలో మన అన్యాయము అక్రమము గుడిలోకి తేవద్దండి. గుడిలోకి తెస్తే దేవుని రోషం కలిగిన దేవుడు నీ ఇంట్లో చేసుకుంటే నిన్ను క్షమిస్తాడు, లేకపోతే నిన్ను శిక్షిస్తాడు. ఆయన మందిరాన్ని కూడా కూల్చోవడానికి ఆయన ఇష్టపడతాడమ్మా. 586లో చూపించా, దినవృత్తాంతములు 26లో ఆయన మందిరపు గోడలను కూల్చివేసి పట్టణాన్ని, దేవుని మందిరాన్ని కాల్చివేశాడు. 586 వారిని బబులోనికి తీసుకొని వెళ్ళాడు. నెబుకద్నెజరు బబులోనికి తీసుకొని వెళ్ళాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 50 సంవత్సరాలు వాళ్ళు భయంకరమైన, పోయిన వాళ్ళందరూ చచ్చిపోయారు, వాళ్ళకు పట్టిన పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆడ. 50 సంవత్సరాల తర్వాత 586లో పట్టణం, దేవుని మందిరం నాశనం అయిపోయింది. అసలు కుప్పకూలిపోయింది. ఏం లేదు అక్కడ, ఒక ఇటుకు కూడా లేదు. ఇది మొదటిసారి. రెండవది, 50 సంవత్సరాలు వాళ్ళు బబులోన్లో బానిసలుగా ఉన్న తర్వాత దానియేలు ప్రార్థన చేస్తాడు. ఇర్మియా ప్రవక్త చెప్పాడయ్యా 70 సంవత్సరాలకు మేము వెళ్ళిపోతామని. వారు 20 సంవత్సరాలు, వాళ్ళని తీసుకుపోవడంలో 20 సంవత్సరాలు అవుతుంది అంతా నాశనం చేసి. తర్వాత వాళ్ళు అక్కడ 50 సంవత్సరాలు బానిస చేస్తారు. 70 సంవత్సరాల తర్వాత కోరేషు రాజు, ఆయన క్రీస్తు పూర్వము, ఒక్కసారి ఈ దినవృత్తాంతముల తర్వాత ఎజ్రా గ్రంథం ఉంటుంది. దినవృత్తాంతముల తర్వాత ఎజ్రా గ్రంథం ఉంటుంది. ఒకసారి చూడండి దేవుని వాక్యం ఎలా ఉందో. ఎజ్రా గ్రంథం 392వ పేజీ. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాతమూలకంగా ఇట్లు ప్రకటన చేసెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులకు నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించునని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. కోరేషు దేవుడు యెహోవా దేవుడు కాదు, కానీ కోరేషు యెహోవా దేవుని మందిరం కట్టడానికి యూదాను పంపుతున్నారు. గమనించండి, ఇది ఎప్పుడు జరిగింది? వారు వెళ్ళి 50 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాలు జరిగిన తర్వాత 520 నుంచి 30 మధ్యలో, 520 నుంచి 15 దాకా, 515 మధ్యలో, క్రీస్తు పూర్వం రివర్స్ వస్తాం కదా,
ఒక 5 సంవత్సరాలు అక్కడక్కడ ఉన్న వారందరూ రిటర్న్ వస్తారు. నెహెమ్యా గ్రంథం అదే. రాజుకు గిందించేటప్పుడు ఆయన ముఖము తెల్లబారినప్పుడు రాజు అడుగుతూ, ఏమయ్యా అంటే, నా పట్టణము కూలిపోయింది, నా పట్టణపు ప్రాకారాన్ని పడిపోయినాయి, నా పట్టణపు జనులంతా ఇప్పుడు వెళ్తున్నారు, నేను ఒకనే ఇక్కడ నీ దగ్గర పనిచేస్తున్నాను అంటే రాజు తాకీదు రాసి డబ్బులు ఇచ్చి పంపుతాడు. పంపిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎజ్రా నెహెమ్యాలు వెళ్ళి కష్టపడితే సన్బల్లట్టు టోబియా అనే వాళ్ళు అడ్డపడతారు. దానివల్ల మందిరము 10 సంవత్సరాలు లేట్ అవుతుంది. బాగా గమనించండి. వాళ్ళు 586కు పట్టణము కూలిపోయింది. యెరూషలేము దేవాలయము పటాపంచలైపోయింది. ఒక్క ఇటుక కూడా లేకుండా పోయింది. ఇర్మియా అంటాడు 70 సంవత్సరాలకు మళ్ళా మీ మందిరం రెడీ అవుతుందని ప్రవచిస్తాడు. వీరు బయటికి వెళ్ళి 50 పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. బానిసత్వం 50 సంవత్సరాలు చేశారు. తిరిగి వచ్చి కట్టడానికి ప్రారంభిస్తే అక్కడ నివసిస్తున్న వారు అభ్యంతరం చెప్పారు, యెరూషలేము దేవాలయం కట్టకూడదని. దేవాలయం ఎగ్జాక్ట్లీ 516లో తిరిగి కట్టబడింది. ఆలోచిస్తున్నారా? 70 సంవత్సరాలకు తిరిగి ఉంటుంది దేవాలయం అని 500 సంవత్సరాల ముందు ఇర్మియా చెప్పాడు. ఎందుకు ఇంత క్లియర్గా మీకు చెప్తున్నా? 586లో సొలొమోను కొట్టిన దేవాలయం 586లో కూల్చబడింది. 70 సంవత్సరాల తర్వాత కోరేషు సమయంలో ఎజ్రా నెహెమ్యా వీళ్ళంతా ఉన్న సమయంలో ఆ మందిరం తిరిగి కట్టబడింది 516లో. 516లో కట్టబడిన మందిరాన్ని యేసు ప్రభు పుట్టక ముందు యూదులకు రాజులు వచ్చేశారు. యూదా రాజులు, హేరోదు రాజు, మొదటి హేరోదు రాజు, యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్నవాడు కాదు. మొదటి హేరోదు రాజు తన ద్రవ్యాన్ని పెట్టి ఆ యూదులకు ఒక మంచి మందిరం కట్టాలని అదే మందిరం, కట్టబడిన మందిరాన్ని 516లో కట్టిన మరమ్మత్తు చేసి బాగా అలంకరిస్తాడు. అదే మందిరంలో యేసు ప్రభు లోపలికి వెళ్తాడు. యేసు ప్రభు వెళ్ళి 20 మత్తయి సువార్తలో ఉంది కదా, ఆయన లోపలికి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన లోపలికి వెళ్ళి నా తండ్రి ఇంటిని దొంగలు గుహగా చేశారని క్లీన్ చేస్తాడు మొదటిసారి. మళ్ళా చనిపోయేక ముందు ఇంకోసారి బల్లలు పడేసి క్లీన్ చేస్తాడు. ఇదే మందిరం. ఇది మొదటిసారి సొలొమోను కట్టిన మందిరం 586లో పడిపోయింది, కూల్చేశాడు నెబుకద్నెజరు. కోరేషు సమయంలో తిరిగి 516లో అది తిరిగి కట్టబడింది. యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక్కసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం. అదే కోరేషు 516లో కట్టిన మందిరం ఇది. మత్తయి సువార్త 24. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపించవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువును 33 ADలో చంపేశారు కదా, అంతేనమ్మా? యేసు ప్రభును 33 ADలో చంపారు, అంటే సిలువేశారు. సిలువేసిన తర్వాత బాగా వినండి, మందిరము తిరిగి కట్టడానికి 70 సంవత్సరాలు పట్టింది. 70 సంవత్సరాల వ్యవధిలో తిరిగి మందిరాన్ని కట్టారు. యేసు ప్రభు జీవించిన తర్వాత, ఆయన 33 సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్లీ 70 సంవత్సరాలకు ADకి తిరిగి ఈ మందిరాన్ని రోమీలు పటాపంచలు చేశారు. ఇప్పుడు మందిరము లేదు. ఆ మందిరం యొక్క గోడ ఒకటి ఉంది, అది ముస్లిమ్స్ ఆక్యుపై చేసుకున్నారు. మీకు ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలి. ప్రకటన గ్రంథంలో ఏముందంటే మందిరము 3వసారి కట్టబడుతుంది. మందిరము 3వసారి కట్టబడి, ఆ మందిరంలో 3వసారి కట్టబడి మొదటి బలి అర్పించే సమయానికి యేసు ప్రభు భూలోకములో దిగుతాడు. నేను ఇంతగా స్టోరీ చెప్పింది అందుకు, దేవుడు చెప్పిన ఏ మాట వ్యర్థం కాలే, ఉన్నట్టు జరిగింది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు మన జీవితాలలో మనకు చూచాయి గారిని తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు మీద ఎందుకు వాళ్ళంత భయంకరంగా యుద్ధాలు చేస్తున్నారు? సార్ ఎప్పుడు నన్ను అడుగుతాడు, ఎందుకు యుద్ధాలు చేస్తున్నారు, ఇశ్రాయేలు మీద ఎందుకు యుద్ధాలు చేస్తున్నారో తెలుసా? మనకన్నా ఎక్కువ చుట్టుపక్కల ఉన్న ముస్లిం కంట్రీస్కు తెలుసు.
ఒక్కసారి అక్కడ మందిరము కట్టబడితే యేసయ్య వచ్చేస్తాడు. ఇశ్రాయేల్ వీళ్ళందరూ నరకానికి వెళ్తారని మనకన్నా ఎక్కువ వాళ్ళకు తెలుసమ్మా. అందుకే ఇశ్రాయేలుకు ఫ్రీడమ్ ఇవ్వడంలే. అర్థమవుతుందా మీకు? నలుదిక్కల దానియేలు గ్రంథంలో ఉందమ్మా, నలుదిక్కుల శత్రువులను సంహరించి నీకు ముట్టడి వేసే, నిన్ను చంపటానికి నిన్ను ప్రోత్సాహం చేస్తుంటారు. కానీ నా దక్షిణ హస్తము నీకు తోడై ఉండే నీవు మందిరాన్ని కడతావు. జరుగుతుంది తల్లి. కింద నుంచి ఇప్పుడే 3 floors మీకు చెప్పాలి. తెలియని, ప్రపంచానికి తెలియని సీక్రెట్ ఏంటో తెలుసా? కింద నుంచి 3 floors అప్పుడే పైకి గ్రౌండ్లో తోగి కింద 3 అంతస్తులు అప్పుడే కట్టేశారట. పైన 1 అంతస్తు రావాలంతే. కింద పిల్లర్స్ కింద నుంచి వేసుకుంటూ వస్తున్నారట. ఒకరోజు పైన పిల్లర్స్ వచ్చేస్తాయి, 6 నెలల్లో కట్టేస్తామంటున్నారు. ఆలోచించండి. క్రీస్తు నందు ప్రియమైన 3వ, అందుకే అంటాడు యేసు ప్రభు అంటాడు, ఒక్కసారి మత్తయి సువార్త, తిరిగి మత్తయి సువార్తకి రండి. ఎప్పుడు వస్తాడు యేసు ప్రభు? క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చెడువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్ద మీద ఉండువారు తన ఇంటిలో ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు, పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి పోకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. కనుక మీరు పారిపోవట చలికాలమందైన విశ్రాంతి కాలం సంభవించకుండా ప్రార్థించండి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా అంటూ అదే అధ్యాయంలో ఒక్కసారి 25వ వచనం, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్యుని కుమారుడు రాకడియో అలాగుననే ఉండెను. నోవహు దినాలలో వారంట తినుచు త్రాగుచు పెండి చేసుకొనుచు పెండికిచ్చుచు ఉండిరి అనుంది. అంటే నోవహు దినాల్లో ఎలా ఉండెనో యేసు ప్రభు వచ్చే సమయంలో అలానే ఉంటుంది. ఆ దినాలలో వారు మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారట. నోవహు దినాలు. ఈ దినాల్లో అదే కదా గొడవ. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. తిరిగి 2వ దినవృత్తాంతములకు వెళ్దాం. నాకు ఇంకొక 10 నిమిషాలు ఉంది, చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనము నుండి 8వ వచనము దాకా ఆయన ఖర్చు పెట్టిన బంగారు. సొలొమోను కట్టించిన దేవాలయములో, ఆ దేవాలయం లోపలికి వెళ్తే ఎక్కడ నీకు గోడ కనిపించదట, ఎక్కడ నీకు చెక్క కనిపించదట. గోడలకు మరి తలుపులకు యాజ్ వెల్ యాజ్ పిల్లర్స్కు ఆయన చేయించిన పిల్లర్స్కు కూడా బంగారు పూత పూశారట. అది మేలిమి బంగారట. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ మీరు గమనించాలి. అది మేలు. చూడండి ఒక్కసారి మందిరపు చూడండి 5వ వచనం, మందిరము పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారును పొదిగించి పైభాగమును ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీము నుండి వచ్చినది. 24 క్యారెట్స్ గోల్డ్ మాత్రమే యూజ్ చేశాడట. ఎందుకంత శ్రద్ధ తీసుకున్నాడు? క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా తన ఘనతకు. అందుకే 2వ అధ్యాయంలో ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం, సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టింప తీర్మానం చేసుకున్నాడు. when the people walk inside your church, నీ సంఘములో ఎవరైనా బయటి వారు లోపలికి వస్తుంటే
నీ ఆలయాన్ని చూసే, నీ దేవాలయాన్ని చూసే, నీవు ఆరాధిస్తున్న గుడిని, మందిరాన్ని చూసి నీవు దేవుణ్ణి ఎంత ప్రేమించావో తెలుసుకుంటారట. క్రీస్తునందు ప్రేమ వల్ల మనం ఆలోచించాలి. పరలోకానికి పోయిన తర్వాత దేవుడు నన్ను ఏమడుగుతాడు? పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను అనేది ఒకటే, నిజంగా చెప్పు, యథార్థంగా నువ్వు సేవ చేసావా? యథార్థంగా సేవ చేసావా? స్వార్థపూర్తంగా సేవ చేసావా? రెండవది, నీ ఇల్లును గురించి ఎంత ఆలోచించావు? నా ఇల్లును గురించి ఏమన్నా అనుకున్నావా? నీ ఇల్లును గురించి ఎంత ఆలోచించావు? నా ఇల్లును గురించి ఎప్పుడన్నా అనుకున్నావా? ఇది రెండవ క్వశ్చన్. మూడవ క్వశ్చను, నేను ఇచ్చిన జీవిత సమయంలో ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు నా కొరకు ఎంత పనిని, ఎంత సమయాన్ని కేటాయించావు? మీరే లెక్కలేసుకోండి. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు ముందరున్నప్పుడు మనకు కిరీటాలు ఆదివారం చెప్పబోతున్నా. మనం ఈ లోకంలో చేసిన, ఆయన కొరకు చేసిన పనులను బట్టి మనకి ఇస్తారట. జాగ్రత్తగా ఉందాం. క్రీస్తు నందు ప్రేమ. రెండవది 9వ వచనం 10వ వచనం, అతి పరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనికి గల 2 కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించాను. అతి పరిశుద్ధ స్థలం, బాగా గమనించండి, ఆలయములో అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుడు ఆ స్థలము నుంచి మానవుణ్ణి అంగీకరిస్తాడు. మొదటిది, అతి పరిశుద్ధ స్థలములో దేవుడు మానవునితో మాట్లాడతాడు. గుడిలో సొలొమోను కట్టించిన మందిరంలో 3 స్థలాలు ఉన్నాయి. ఒకటి అతి పరిశుద్ధ స్థలం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది ఆవరణం. ఆవరణంలో ప్రజలు కూర్చుంటారు. పరిశుద్ధ స్థలములో లేవీలు మాత్రమే ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములో యాజకులు, ప్రధాన యాజకుడు మాత్రమే లోపల ఉంటాడు. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఇప్పుడు మనకు ఇది ఉంది కదండి, దీన్ని పుల్పిట్ అంటారు, అంతేనా? ఆ దినాలలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఒక్కసారి 11వ వచనం చదువుదాం. కెరూబుల రెక్కలు పొడవులు 20. 10వ వచనం, అతి పరిశుద్ధ స్థలమందు చెక్కడపు పని గల 2 కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించను. 2 కెరూబులు అంటే పెద్ద రెక్కలు కలిగిన దేవదూతలు. ఒకటంట ఇట్లా ఉండి తన రెక్కని ఇట్లా చాపిందట. ఆ రెక్క చాపడం ఎంత దాకంటే అతి పరిశుద్ధ స్థలం అంతా తగ్గుతుంది. ఇంకొక రెక్కను విడిచి ఆ అతి పరిశుద్ధ స్థలం మీద ఇట్లా పెడుతుందట. అవతల సైడ్ ఇంకొకటి, అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసి రైట్ హ్యాండ్ ఇట్లా పెడుతుంది. మీరే చూడండి. ఆ కెరూబుల రెక్కలు పొడవులు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడవు. అది మందిరపు గోడకు తగులుచుండెను. రెండవది జతగా కెరూబు రెక్కకు తగులుచుండెను. ఆ ప్రకారము చాచుకొని నా కెరూబు రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కెరూబుల పాదముల మీద నిలవబడెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి, దాని ముఖాలు, దేవదూత ముఖాలు మందిరము లోపలికి ఇట్లా ఆ కెరూబుల సైడ్ తిరిగి ఉన్నాయట. ఎందుకు ఇలా చేశాడు దేవుడు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో మనము గమనిస్తే ఆయన చేసిన ఆ కెరూబులు, ఒక్కసారి నాతో పాటు నిర్గమకాండం 25వ అధ్యాయం. ఎందుకు ఈ కెరూబులు మందిరంలో? ఎందుకు కెరూబులు? నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయం. 18వ వచనం జాగ్రత్తగా గమనించండి. మరియు 2 బంగారు కెరూబులను చేయించవలను. అదేనా? కరుణాపీఠము యొక్క 2 కొనలను నకీషి పనిగా చేయవలను. ఈ కొనను 1 కెరూబును, ఆ కొనను 1 కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవే. కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖముల కరుణాపీఠము తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠము ఎత్తి ఆ మందసము మీద ఉంచవలను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందలములో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి, శాసనములు గల మందసము మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియజేస్తాను.
తెలియజేయుదును. గాడ్ విల్ స్పీక్ టు యూ ఫ్రమ్ ద పుల్పిట్. ఈ దినాల్లో దాన్ని పుల్పిట్ అంటారు. మనకు కెరూబులు చెరువులు లేవు, పుల్పిట్ అంటారు. ఇది ఆవరణ, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది కెరూబులది. జాగ్రత్తగా వినాలి. ఆయన ఏమంటాడంటే, నేను నీతో మాట్లాడతాను. ఇక్కడ నుండి దేవుని మాటలు మాత్రమే మాట్లాడాలి. దేవుడు ఏం చెప్తే అదే మాట్లాడాలి మన జీవితంలో. అందుకే ఇక్కడ ఉండవలసిన పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన అహరోను 2 కుమారులు అక్కడికి వెళ్ళారు. ఏమైంది? ఆడ చచ్చిపోయారు. ఇది అతి పరిశుద్ధ స్థలం. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు మాత్రమే ఎక్కాలి. కరుణాపీఠము నుండి నేను నీతో మాట్లాడతాను. దేవుని మాటలు తప్ప. ఎందుకు ఈరోజు ఇక్కడ వేసుకుంటాము, ఆదివారం అక్కడ ఉంటాము, ఎందుకు సోమవారం ఇక్కడికి వస్తాము? మీరు బాగా గమనించండి. మంగళవారం ఎందుకు ఇక్కడ, శుక్రవారం ఎందుకు ఇక్కడ కిందికి వేసుకుంటాము? ఆడెందుకు ఉండము? కిందే అంట. ఎందుకు? ఆదివారం దేవుని యొక్క దినం, పవిత్రమైన దినం, పరిశుద్ధమైన దినం, దేవుడు మనతో మాట్లాడే దినం. బాగా గమనించండి. ఆదివారం జరిగేదానికి, మంగళవారం జరిగేదానికి, శుక్రవారం జరిగేదానికి మీరు డిఫరెన్స్ కనుక్కోండి. ఆదివారం ఒక్క వాక్యాన్ని తీసుకొని దేవుని యొక్క ఆలోచనతో, దేవుని యొక్క తలంపులతో, దేవుడిచ్చిన జ్ఞానంతో మీకు ప్రసంగం చేస్తాను గంటసేపు కదా. మంగళవారము ఒక అధ్యాయాన్ని తీసుకొని ఆ అధ్యాయంలోని ఒక్కొక్క వచనాన్ని విడగొట్టి మీకు దాంట్లో ఉన్న పారమార్థిక సత్యం తెలియజేస్తాను. ఇది అప్పుడే రచింపబడిన వాక్యం. అంతేనా? మీ చేతుల్లో ఉన్నది అప్పుడే రచింపబడిన వాక్యం. రచింపబడిన వాక్యాన్ని మనము బైబుల్ స్టడీలో ధ్యానం చేసుకుంటాం. ప్రసంగములో ఆ దినం దేవుడు నీకు ఏది మాట్లాడాలో కరుణాపీఠం నుంచి నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. దిస్ ఇస్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇన్ సంబడీస్ లైఫ్. అంతేనా? ఈ బైబిల్ గ్రంథము ఎవరి జీవితంలో జరిగినప్పుడే కదా, వాళ్ళ జరిగిన విషయాలే కదా రాసిందే. జరిగిన విషయాలను మననం చేసుకొని మన జీవితాల్లో మనం ఎలా జీవిస్తున్నామో చేయడానికే మంగళవారం, శుక్రవారం. ఆదివారము ఆ వారములో కావలసిన దేవుని కృప ఎలా పొందాలో, దేవుడు ఎలా మనల్ని మన్నిస్తాడో, దేవుడు ఎలా మనల్ని నడిపిస్తాడో తెలుసుకోవడానికి ఆదివారం. కొంతమంది అంటారు, ఆదివారం వస్తాం సార్, మంగళవారం ఎందుకు సార్? ఆదివారం వస్తున్నాం కదా సార్, శుక్రవారం ఎందుకు సార్? సంఘంలో ఊరికే పెట్టలే, నేను పెట్టలే. ఆదికాండం అపోస్తుల కాలంలో 2వ అధ్యాయంలో నుంచి ఉంది ఇది. అందుకే మిమ్మల్ని రమ్మంటున్నా. ఏ వచనం మీకు ఆశీర్వాదమో మనకు తెలీదు. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ కెరూబుల మధ్య ఇక్కడ మందసం పెడతాడు. ఆ మందసం మీద ఆ కెరూబుల రెక్కలు వస్తాయి. ఇట్లా ఒక రెక్క, ఇట్లా ఒక రెక్క. ఇక్కడ ఒక రెక్క చాచుకొని ఉంటుంది. ఈ మందసం కింద ఉంటుంది. ప్రధాన యాజకుడు ఈ మందసము దగ్గరికి, ఈ కెరూబుల 2 రెక్కల మధ్యలోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అందరి ప్రజల పాప క్షమాపణ కొరకు రక్తాన్ని తీసుకొని ఈ కెరూబుల రెక్కల మీద పోస్తాడు. అర్థమవుతుందా? ప్రతి ఆదివారం బల్ల తీసుకునేటప్పుడు అదే జరుగుతుంది. అతి పరిశుద్ధ స్థలం నుండి బల్ల నీ దగ్గరకు వచ్చేటప్పుడు యేసు యొక్క రక్తం ప్రవహిస్తూ ఉంటుంది నీ పాపాలు కడుక్కోవడానికి. ఎందుకు బల్ల ఎందుకు ఇస్తాం? యేసు ప్రభుని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆనాడు ప్రధాన యాజకుడు ఎలా సంవత్సరానికి ఒకసారి వచ్చాడో, ప్రతి ఆదివారం బల్ల సమయంలో దేవుడు ఆ యొక్క నీ ప్రార్థనను, నీ పాపాన్ని క్షమించడానికి ఇష్టపడుతున్నా తెలుసుకోవడానికే. కొంతమంది బల్లకు రారు, కొంతమంది బల్ల తీసుకోరు. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా గమనించండి, మన జీవితాల్లో ఇది చాలా ముఖ్యం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం. మొదట బలిపీఠం కట్టాడు, మొదట మందిరం కట్టాడు. దాంట్లో అతి పరిశుద్ధ స్థలంలో కెరూబులను చేశాడు. అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి 14వ వచనం. అతడు నీలి నూలుతోనూ, ఊదా నూలుతోనూ, ఎర్ర నూలుతోనూ, సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించను. బాగా గమనించండి, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ కెరూబులు ఉన్నారు, ఇక్కడ మందసం ఉంది. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళాలి. అది మూసి ఉండాలి. ఏం చేస్తారు? అక్కడి నుంచి ఇక్కడికి తెర వేసాడు.
సంవత్సరం అంతా పరిశుద్ధ స్థలంలో ఉంటే యాజక ధర్మం జరిగించాలి. బలులు చేయడానికి బయట ఇత్తడి బలిపీఠం ఉంది, దాని మీద బలి అర్పిస్తారు. చేతులు కడుక్కోవడానికి గంగాలం ఉంది అక్కడ బయట. సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ దినాన ఒక్కరోజే వెళ్ళాలి. అప్పుడు ఈ తెరను తెరుచుకొని లోపల పోతారు. లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఎలిజబెత్ భర్త జకర్యా సంవత్సరానికి ఒకసారి లోపల పోయాడు. దేవుడు మాట్లాడారు కదా, నీ కొడుకుని ఇస్తాను, యోహాన్ని ఇస్తానంటే నేను ముసలోని అన్నాడు కదా, దేవుడు నోరు మూసేసాడు. అది అతి పరిశుద్ధ స్థలం. దాన్ని చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి. ఇప్పటికీ అదే కార్యాలు, అదే దేవుడు. మన జీవితాల్లో మనం చాలా మారిపోయాం. మనకు కెరూబులు లేరు, సెరూబులు లేరు, కానీ దేవుడైతే అదే దేవుడు ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన వారు, ఎందుకు ఈ నూలుతో, ఎర్ర నూలుతో, సన్ననారలతో ఒక తెరను చేయించి దాని మీద కెరూబులు చేయించను. క్రీస్తునందు ప్రేమైన వారా, ఈ తెర సంవత్సరానికి ఒకసారి వెళ్ళటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ తెర మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, ఒక్కసారి 2 నిమిషాలను క్లోజ్ చేస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మాథ్యూ 27, మాథ్యూ 27, మత్తయి సువార్త 27, 51. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. బాగా వినండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము, ఒక్కసారి నాతో పాటు నన్ను చూడండి మా ప్లీజ్. యేసు ప్రభు చనిపోయింది ఊరి బయట కల్వరి కొండ మీద, అవునా? అంతేనా? గొల్గతా కొండ మీద కదా, మన పాట కూడా రాసుకున్నాం. గొల్గతా కొండ మీద యేసు ప్రభు కల్వరి. ఇది దేవాలయంకు సుమారుగా 6 నుంచి 7 కిలోమీటర్ల దూరం. యేసు ప్రభును కల్వరి కొండ మీద, గొల్గతాల మీద సిలువ వేసి చంపారు. ఆ యేసు ప్రభు సిలువ మీద తండ్రికి తన ప్రాణము అప్పగించిన వెంటనే మత్తయి సువార్త 27, 50 అంటది, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవాలయం, ఈ తెర ఉంది కదా, ఆ దేవాలయం 51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి వరకు 2గా చినిగెను. ఎందుకంటారు? ఇంకా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి రక్తం తీసుకొని లోపలికి పోవాల్సిన పనిలా ఇది తెరిచేశాడు దేవుడు. ఇంకా ప్రధాన యాజకుడు మనకు అవసరంలే. ప్రధాన యాజకుడు శిలువ మీద వేలాడి తన రక్తాన్ని ఇచ్చేశాడు. ఎప్పుడైనా ఎవడైనా ఈ యొక్క తెర సంవత్సరానికి ఒక లోపలికి వెళ్ళే తెరను దేవుడు జించేశాడు, యేసు ప్రభు జించేశాడు. ఆ దినాలలో యాజకుడు, ప్రధాన యాజకుడు మధ్యవర్తిగా ఉండి ప్రజల కొరకు ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు శిలువ మీద ఉండి యేసు ప్రభు ప్రార్థన చేశాడు, ఏమని? తండ్రి వీరిని క్షమించేయి. అందుకే ఈ తెర జరిగింది. ఎవడైనా వచ్చి అయ్యా నన్ను క్షమించమని యేసయ్య అడిగాడా, ఆయన రక్తం కిందికి నేను వస్తున్నానంటే తండ్రి నిన్ను క్షమిస్తాడు. అందుకే తెర చినిగిపోయింది. నిర్గమ 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయము 21లో ఉన్న తెర మత్తయి సువార్త 27, 51లో చినిగిపోయిందమ్మా. మన జీవితాల్లో గమనించాలి, ఎందుకు దేవుడు ఇంత చక్కగా రాయించాడు. అసలు ఒక విషయం కూడా తప్పుపోకుండా ఎందుకు రాశాడు? ఆ దినాల్లో తెర కావలసి ఉండే, ఎవరంటే వారు రావడానికి లేదు. ఈ దినాలలో మనకు ప్రధాన యాజకుడైన యేసు ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనించండి, మన జీవితాలలో అలాంటి దేవుడు మనకు దొరికాడు కనుక ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హీబ్రూస్ 7, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ 7, 22 నుండి, హెబ్రీ 7, 22 నుండి. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక 7:20 నుంచి ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు కానీ నీవు నిరంతరము యాజకుడివై ఉన్నాని ప్రభు ప్రమాణము చేసెను, ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను. మరియు
ఆ యాజకును మరణము పొందుట చేత ఎల్లప్పుడూ సాధ్యము కానందున అనేకులైది. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఒక్కసారి 9వ అధ్యాయము 25వ వచనం. అంతేకాదు 24-25. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సమ్మకమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్టు ఈయన అనేక పర్యాయములు తన్ను తాను అప్పగించుటకు ప్రవేశించలేదు. అట్లయినా ఇలా జగత్తు పునాది వేయబడక మునిపే మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకోవడం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. మనుషులు ఒక్కసారే మృతి పొందబలని నియమింపబడను. ఆ తరువాత తీర్పు జరుగును. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించాలి. ఏ మందిరం అయితే సొలొమోనుకు దేవుడు చెప్పాడో ఆ మందిరంలో ఉన్నవన్నీ మన మందిరాల్లో ఉన్నాయి, మన సంఘంలో ఉన్నాయి. ఎందుకు? మనం అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కొద్దిగా మార్పులు జరిగాయి. ఈ దినాల్లో బలులు లేవు, కానీ హృదయమే దేవునికి ఇష్టమైన మందిరం. మన జీవితాల్లో మనము పాపము ఒప్పుకోలు, మన జీవితాల్లో మనం చేసిన పాపాలను ఒప్పుకోవడమే దేవునికి. అందుకే విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవు. ఈ దినాల్లో బలి లేదు. చేసిన పాపాన్ని విరిగి నలిగిన హృదయంతో ఒప్పుకుంటే దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. క్రీస్తునందు ప్రేమిన వారు. చివరి మాట చదివి క్లోజ్ చేద్దాం. దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము చివరి మాట 15వ వచనం. గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి స్తంభముల పైభాగున దాన్ని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించను. ఆ 2 స్తంభములను దేవాలయం ఎదుట కుడి తట్టున ఒకటి, ఎడమ తట్టున ఒకటి నిలబెట్టి, కుడి తట్టు దానికి యాకీను అనియో, ఎడమ తట్టు దానికి బోయజు అనియో పేర్లు పెట్టాను. దేవుడు 2 స్తంభాలను పెట్టాడు. ఆనాడు దేవుడు గుడికి, యెరూషలేములో దేవుడు సొలొమోను కట్టించిన గుడికి దేవుడు చెప్పిన మాట, దేవుని యొక్క స్తంభం, దానికి యాకీను అనియు, ఎడమ దానికి బోయజు అని పేరు. బోయజు అంటే సమృద్ధి, యాకీను అంటే దేవుని యొక్క అనుగ్రహం. ఆ రెండు పిల్లలు అప్పుడు దాకా ఏ ఆలయాలకు ఈ స్తంభాలు ఉండేవి కాదు. ఈ దినాల్లో హైందవులు ప్రతి గుడికి ముందు ఓ స్తంభం పెట్టుకుంటారు, ధ్వజస్తంభం అని. అడగండి వాళ్ళని ఎందుకు పెట్టారు, దాని పురాతనం ఏంటో అడగండి. ప్రతిదీ బైబిల్ నుంచే వచ్చింది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తాడు, నా మంచి కోసమే చేస్తాడు. ఆ దినాల్లో సొలొమోనుతో కట్టించింది ఆ దినం తన ప్రతిష్ఠ కొరకు, తన రాజ్య ప్రతిష్ఠ కొరకు. సొలొమోనును మనం మెచ్చుకోవాలి. ఆయన అంత జ్ఞానం ఉన్నా తన జ్ఞానాన్ని దేవుని మందిరం కట్టడానికి ఉపయోగించలే. దేవుడు ఏ నమూనా ఇచ్చినాడో ఆ నమూనానే చేయాలి. అంత జ్ఞానం కలిగి అంత సమృద్ధి కలిగిన సొలొమోనే దేవుని మాట ప్రకారంగా దేవుని యొక్క కార్యాలు చేయడానికి ఇష్టపడితే, ఏమీ లేని మనం, అజ్ఞానులమైన మనం దేవుని మీద మనం ఎంత ఆధారపడాలో ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని దీవించి, ఆనాడు సొలొమోను మందిరం తర్వాత నెక్స్ట్ ట్యూస్డేలో చెప్తా, సొలొమోను మందిరం ఎలా దేవుని మహిమ చేత నింపబడుతుంది, మన సంఘాల్లో ఎందుకు దేవుని మహిమ చేత నింపబడడం లేదు. వాక్యంలో ఉంది ఎలా దేవుని మహిమ దిగి వస్తుంది, ఎలా దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది. మీరు బాగా గమనించండి. దేవుని ఆశీర్వాదం రావటం కారడానికి మీకు బాగా చెప్పాలి. దేవుని ఆశీర్వాదము జనుల మీద దిగి రావటానికి దేవుడు కానీ, దేవుని తరపున ఉన్న సేవకుడు కానీ ఏ రీతిలో కూడా రెస్పాన్సిబుల్ కాదు. ఇంకోసారి చెప్పనా? దేవుని ఆశీర్వాదం కానీ, దేవుని మహిమ కానీ సంఘ ప్రజల ఆరాధన జరిగిస్తున్న ప్రజల మీద దిగి రావటానికి దేవుడు కానీ, దేవుని సేవకుడు యాజకుడు కానీ రెస్పాన్సిబుల్ కాదు. కూర్చొని దేవుని ఆరాధిస్తున్న ప్రజలు. మీరు అంటారు మా సంఘంలో ఆశీర్వాదం లేదని. ఎందుకు? ఆశీర్వాదము ప్రజల నుండి ప్రారంభమవుతుంది, ప్రభువు నుండి కాదు. మనము ప్రభువు మాటల ప్రకారంగా ప్రభువుకు విధేయులమై జీవించినప్పుడు మనము విధేయం కావాలి. ప్రభు యొక్క అతి శ్రేష్టమైన ఆశీర్వాదం మనకు వస్తుంది. మనము అవిధేయంగా ఉండే సంఘంలో ఆశీర్వాదం లేదంటే ఎలా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ
దేవుడి వాక్యాన్ని దీవించి మన జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయనుగాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ సాయంకాలం మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మా ప్రభా మరి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సొలొమోను జీవితాన్ని సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. నీకు మందిరం కట్టించాలని ఆయనకున్న తపన, ఆయనకున్న జ్ఞానం, ఆయన వాడుకున్న విధానం, ఆయన చేసిన పనిని బట్టి నీకు వందనాలు. 7 సంవత్సరాలయ్యా నీ మందిరాన్ని కట్టడానికి ఆయన పూనుకున్నాడు. శ్రేష్టమైన మందిరం కట్టించడానికి మీరు ఆయనను వాడుకున్నారు. ఆయన జీవితాన్ని మీరు ఆశీర్వదించారు నాయన. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం. మా సంఘము కూడా నీ మందిరముగా కావాలని, నీ మహిమ చేత నింపబడాలని, వచ్చి మా సంఘములో ఉన్న ప్రతి వారు నీ చేత ఆశీర్వదింపబడాలని మా కోరికయ్యా. కాబట్టి మేము కూడా అలా జీవించడానికి నీ సహాయము దయచేయమని, సంఘంలో ఉన్న ప్రతి వారిని దీవించండి, వచ్చిన వారిని దీవించండి. చిత్తమైతే ఇంకా ఎక్కువ మంది వచ్చి శ్రేష్టమైన వాక్యం వినగలిగే కృప వారికి దయచేయమని, మా పట్ల మా జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలును బట్టి నేను స్తుతిస్తూ నీ కొరకై మమ్మల్ని జీవింపచేయమని, తిరిగి వెళ్తుండగా నీ తోడు సహాయము కాపుదల భద్రత మాతో ఉంచమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.